హరిశ్చంద్ర గారిని చంపిన ఆనందంలో నన్ను ఆనందపరచవే. रब्बा चांदनी बारी जो मिली आई रे, रब्बा सारी दुनिया की रंगोली लाई रे, थोड़ा थोड़ा रास्ता थोड़ा 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 रास्ता थोड़ा थोड़ा पिस्ता दो. अरे जंक्शन लो अरे जंक्शन लो దుగాన పేరు బొండు మల్లె నవ్వితే నేనేమో సుంకా మల్లె. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో దుగాన పేరు బొండు మల్లె నవ్వితే నేనేమో సుంకా మల్లె. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ. పుట్టలో దాచాను పొంగిన పల్లి వరసకే నేనేమో రంబకి చెల్లి. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ. మదరాసి రబ్బర్ బొమ్మ నీ ఇస్మైలు ఇస్టైలు అదిరిందమ్మా. ఇక నా పక్క నీ జోడి కుదిరిందమ్మా. ఎహరాయే కేసీ బలి కుమ్మ జంక్షన్ లో జంక్షన్ లో నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో కోల పడతల తల్లో. జోడు గుర్రాల బండెక్కి వచ్చే బుళ్ళ ఊరేగింపే బళ్ళ. Puppy, punja hubby, make me chubby, Cavalli one baby. Day and night honey, hold me tight honey, show me lots of money, I'll make you happy. ప్యాంటు షర్టు వేసుకున్నా పక్క మాసు పోకిరి నువ్వు. కట్టుకున్నా ఒక్క జొన్న కంటివి నువ్వు. ఈ చూపు ఈత ముల్లులే నవ్వు ముంత కల్లులే. ఇప్పసార ఎస్సరుల నాటు మందు పసరుల జాతరలో అత్తరుల దొరికానే నువ్విలా. జంక్షన్ లో నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో కోల పడతల తల్లో. జోడు గుర్రాల బండెక్కి వచ్చే బుళ్ళ ఊరేగింపే బళ్ళ. గల్లీ లల్లి you want packet milli. I love gully, we want packet milli. Silly, don't be silly. Love lily, silly. గట్టి వామో బెడ్ పైన గుడుగుడు గొంచా అట్టలాడేద్దామా. పంపు సెట్టు
రూములోన కర్ర పిల్ల ఆడి పాడేద్దామా అరే కప్పవయ్య దుప్పటి పెట్టవయ్యో కొంపటి ఓ సోసి పుచ్చుకుండ ఊపామె పచ్చగడ్డ పెట్టేస్తా రచ్చబండ ఎక్కిస్తా గోలుకుండ జంక్షన్ లో నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పెడితే పిల్ల పోల పెడతాను తల్లో జోడు గుర్రాల బండెక్కి వచ్చే బుళ్ళో ఊరేగింపే బళ్ళో ఏం కాదు దాదా అన్న పోలీస్ స్టేషన్ నుంచి తప్పించి 24 గంటలైనా ఇంకా రాలేదు. మధ్యలో ఏమైనా రాందాదా పేదల కార్యం కందరులో తీర్చినట్టు ఆ పనికి వెళ్ళింది మన చిన్న సింగళవర. అన్న తలుచుకుంటే ఏ పనైనా జరిగి తీరాల్సిందే. అవును నాగు పాపం జయచంద్రుని వాడి భార్యని కుక్కని కాల్చినట్టు కాల్చి వాడి ఇంటిని బాంబులతో పేల్చి మన అన్న ఈ ప్రభుత్వానికి మరో సవాల్ ఇచ్చినాడు. రాందాదా కోర్టుకు బయలుదేరే పోలీసు వారిని అటకాయించి అడ్డు వచ్చిన వారిని హతమార్చి మన పెద్దల నుండి తప్పించిన చిన్నన్న మహాగటికుడు. ఈ ఆనంద సమయంలో సంతోషంగా పండగ చేసుకోవాలరా. అన్ని సిద్ధం చేసి ఒక లేడికల చిన్నదానిని మాట్లాడి వచ్చా. అవును మన పెద్దన్నకు ఇలాంటివన్నీ నచ్చవని తెలిసి మన చిన్నన్నకు అమ్మాయిలన్నా అమృతం అన్నా ఎక్కడ లేని మక్కువ. అందుకే చేశా ఈ సాంగ్. అయితే ఆలస్యం దేనికి పిలు చూడు పాప నీ పేరేంటో. నా పేరు శాంతి. ఏ శాంతి ఎంత అందంగా ఉన్నవే. ఏ బుల్బుల్ నిన్ను చూస్తుంటేనే నిశా ఎక్కుతుంది. మరి నిన్ను తాకితే శాంతి మా పెద్దన్న వచ్చేలోపు నన్ను నీ నిశా కళ్ళతోటి ఆనందపరచు. Come on. చమక్ చమక్ చామ్ చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్య చనక్ చనక్ చాం పట్టుకో చంపెదరు బులే వెయ్య ఒయ్యారి ఒయ్యారం సయ్యందయ్యా హుయ్యారి హుయ్యారి తస్సాదియా చామ్ చామ్ త్వరగా ఇచ్చేయ్ నీ లంచం చాం చక చాం త్వరగా చేసి మరి కొంచెం అరే చమక్ చామ్ చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్య హే చనక్ చాం పట్టుకో చంపెదరు బులే వెయ్య సొగసు చూడయ్యా సాగు పొగరుతో రేగిందయ్యా ఓడ పడగ కాటయ్యా మైకం పుట్టే రాగం ఇంటూ సాగేదెట్టాగయ్యా మంత్రం వేస్తే కసు బుసు ఇట్టే ఆగాలయ్యా పంచం వేస్తావా అల్లే అందంతో పందెం వేస్తావా చుళ్ళే పంతంతో కాటే వేస్తా
చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికెదో హొయ్య హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్యయ్యా రే రసాదియా హొయ్యారి హొయ్య హొయ్య హొయ్ వొయ్యారం సయ్యందయ్యా చాం చాం చక్క చాం చక్క చాం చాం చొరవే చేసి మరి కొంచెం చామ్ చామ్ చక్క చామ్ చక్క చామ్ చామ్ త్వరగా ఇచ్చై నీ లల్సం అగ్గి జల్లులా కురిసే బయసే నెక్కలేకపోతున్నా ఈత ముల్లులా ఎదలో దిగెరో జాతి వన్నెది జాణ అంతో ఇంతో సాయం చెయ్యండి యాలయ్యా తీయని గాయం మాయం చేసి మార్గం చూడాలమ్మా రాజీకొస్తాలే తాగే కౌగిల్లో రాజ్యం ఇస్తాలే నీకే నా ఒళ్ళ రేపు మాపు ఆపే ఊపే హుషారుగా పద పద మని చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికెదో హొయ్య చిన్నకి చిన్నకి చాం పట్టుకో పట్టుకో చంపెదురుగులే చెయ్యా హొయ్యారి హొయ్య హొయ్య హొయ్ వొయ్యారం సయ్యందయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్యయ్యా రే రసాదియా చామ్ చామ్ చక్క చామ్ చక్క చామ్ చామ్ త్వరగా ఇచ్చై నీ లల్సం చాం చాం చక్క చాం చక్క చాం చాం చొరవే చేసి మరి కొంచెం అరి చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికెదో హొయ్య చిన్నకి చిన్నకి చాం పట్టుకో పట్టుకో చంపెదురుగులే చెయ్యా మల్లుదురా 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 అడవిదొర మల్లుదురా శేషాద్రి పర్వతాలలో సమావేశంలో పోలీసులకు లొంగిపోయి పోలీసు ఎస్కాట్తో వస్తున్నా ఎస్కాట్ని కమ్ములతో పెంచివేసి సిగంగా తన అన్న మల్లుదొరని ఎంతో చాకచక్యంగా విడిచిపెట్టాడు. చూడండి, మల్లుదొరని పట్టుకోవాలంటే చూడు! మల్లుదొరని తాకాలంటే నాడి మసైపోవడమే. మల్లుదొరతో పెట్టుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ గుండెల్లో రైళ్లు పెరిగెడతాయి. చూడండి, మల్లుదొర, అడవి రాజు మల్లుదొర, ఈ అడవికి రాజు, రాజాది రాజు. మల్లుదొర రాఘు, రాఘు, రాఘు. నన్ను కాటు వేయాలంటే కాటికి పోవటం, నన్ను తాకాలంటే మట్టిలో కలిసిపోవటమే. నాతో పెట్టుకుంటే స్మాష్ ఫినిష్.
తీసుకొచ్చారా? తీసుకొచ్చామన్నా, మన రహస్య మందిరంలో బంధించాం. శభాష్ శభాష్. నాకు ఈ మల్లధరని ఎవడు బంధించలేడురా. నన్ను పట్టుకోవడానికి ఈ రాష్ట్రం పక్క రాష్ట్రమే కాక కేంద్ర దళాల నుంచి జనాలు వచ్చి కూడా నన్ను మొట్టు పెట్టాలని, నాపై మిరుపుదాడి చేసి నన్ను బంధించి నా వాళ్ళని చంపిన ఆ విజయ్ గారిని నడి రోడ్డు మీద నరికి ఈ మల్లుధరని ఎవడు పట్టుకోలేడని రుజువు చేశా. నిన్ను బంధించే మగాడు ఇంకా పుట్టలేదన్నా. ఏయ్ కందనా, అన్నా, న్యాయానికి ఎంతటి శక్తివంతుడైనా హతం కావాల్సిందే. ఆ రోజు నేను ఎందుకు లొంగిపోయాను, మరలా ఎందుకు తప్పించుకున్నాడు నీకు తెలుసా? చెప్పండి బాస్. మన సమావేశాలు జరుగుతుండగా నేను ఉప్పెనలా పోలీసు దళాలు విరుచుకుపడ్డాయి. మనం ఎటూ కదలలేని పరిస్థితి. అందుకే వాళ్ళకి లొంగిపోయినట్టు నటించాను. కానీ కొంతమంది మన వాళ్ళు మూర్ఖంగా ముందుకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు. మరి చిన్న ఎలా తప్పించాడన్నా? అది అది ఎన్న మీద తమ్ముడుకున్న ప్రేమ. ఉదయం 10 గంటలకు ఎస్కార్తో పోలీసులు నన్ను కోర్టుకు తరలిస్తుండగా కోర్టు సమీపించడంతో ఒకడు నడి రోడ్డు మీద పడి ఉన్నాడు. వాడు ఎంతకీ లేవపోయేసరికి ఎస్కార్ట్లో ఉన్న పోలీసులు కొంతమంది వాడిని పక్కకి తీయడానికి పోయారు. ఏమైందన్నా? వాడు బ్రతుకున్న మనిషి కాదురా, చచ్చిన శవం. ఆ శవం చుట్టూ బాంబులు కట్టి రిమోట్ కంట్రోల్ ద్వారా స్విచ్ నొక్కాడు. అంతే, ఆ మరుక్షణం శవం చుట్టున్న పోలీసులు ఒక్క దెబ్బకు అదే అదునుగా భావించి వాళ్ళ వలయాన్ని ఛేదించుకొని మన సమావేశ విషయాల్ని పోలీసులకు అందిస్తున్న ఆ ఇన్ఫార్మర్ విజయ్ గారిని నడి రోడ్డు మీద ముక్కలుగా నరికారు. అన్నా, నిన్ను పట్టుకోవడానికి కేంద్ర దళాలు రేపు మన అడవికి వస్తున్నాయి అంటున్నా. ఈ మల్లుధర అంటే ఏమనుకున్నారా? ఈ మల్లుధర మండుతున్న అగ్నిగోళం. ఇంతకు ముందు ఎంతో మంది అధికారులు ఇక్కడికి వచ్చి దిక్కులేని చావు తెచ్చారు. అయినా ఈ మల్లును పట్టుకోవటం అంత సులభం కాదురా. అదెలా అన్నా? మన స్థావరానికి వచ్చే దారులని మందు పాత్రలతో పూడ్చి ఉంచాను. ఒకవేళ కాలినడకన రావాలన్నా అసాధ్యం. మరొక దారిలో కూడా రావాలన్నా కానీ అక్కడ కూడా బొమ్మలు పడి జనాలు మృతే అని మరుసటి రోజు పేపర్లో పడుతుందిరా. అన్నా, మన స్థావరంలో ఉన్న పులి చర్మాలు 7 దంతాలు బయటకు ఎలా పంపించాలన్నా? అవునన్నా, నిన్న మనకు డబ్బు పంపించిన టైగర్ కబురు చేశాడు. వాటిని లారీలో ఎక్కించి సవాలు గుట్టకు చేర్చండి. తర్వాత మన మరపడంలో మసలంక దెబ్బకి చేరుకోవాలి. అక్కడ ఆ టైగర్ గారికి కబురు చేయండి. వాడు మనకు కావాల్సిన డబ్బు సరుకు ఇస్తాడు. అర్థమైందా? అర్థమైందా? అలాగే అన్నా, అలాగే అన్నా. ఒక్కసారి ఆ టైగర్ కలమని చెప్పండి. అలాగే అన్నా. నాగో అన్నా, మన రహస్య స్థావరంలో బంధించబడ్డ ఆ ద్రోహుల్ని ప్రవేశపెట్టరా. ఇదిగో అన్నా. ఏం డాక్టర్, ఏం నీకు మేము ఎన్నోసార్లు ఎంతో సహాయ సహకారాలు అందించాం. కావలసినంత డబ్బు బంగారాన్ని నీకు దక్షిణంగా సమర్పించుకున్నాం. ఎందుకు డాక్టర్? ఎందుకు ఎందుకు నువ్వు మాకు ఏదో సహాయం చేస్తావని. కానీ నువ్వు చేసిందేమిటి? కాల్పులో గాయపడిన మనుషులు ట్రీట్మెంట్ కోసం నీ దగ్గరికి వస్తే నువ్వు చేసిందేమిటి డాక్టర్? ఆ పోలీసులకు భయపడి నా మనుషులను పట్టిస్తావా? మరి తగిన ప్రతిఫలం ఏమిటో తెలుసా? సమానమైన నా మిత్రులు ప్రాణాలు కోల్పోవటం. అందుకే
నీ ప్రాణాలు పంచభూతాలలో కలిసిపోవాలి. అదే నాకు కావాల్సింది. ఇవ్వగలిగిన ప్రతిఫలం కూడా అదే. చూడు డాక్టర్, పిరికివాడు ప్రతిరోజు చస్తూ బతుకుతుంటాడు. కానీ నాలాంటి ధైర్యవంతుడు ఏదో ఒక్కరోజే మరణిస్తాడు. నా విషయం పూర్తిగా తెలిసిన నువ్వు ఈ తప్పు చేసావంటే మరి దీనికి శిక్ష ఏంటి? దీనికి శిక్ష మీరు న్యాయరక్షకుడు. పాపం ఏం చేద్దాం? ఆ పిచ్చి జయచంద్రగాడు నాకు సంబంధించిన ఫైల్ కోర్టులో ప్రవేశపెట్టకుండానే పైలోకానికి ప్రయాణం కట్టాడు. మరి నువ్వు నా తమ్ముడి ఆనవాళ్ళను ఆ పోలీసులకు చెప్పి ఘోరాతి ఘోరమైన తప్పు చేశావు. చూడు రాయర్, నీ చట్టానికి కావాల్సింది కళ్ళతో చూసిన సాక్ష్యం. ఎంతమంది చెప్పడు? ఎవడు చెప్పడు? వాడు కూడా చస్తాడు కాదు. చూడు లాయర్, ఒక్కడిని చంపినా 100 మందిని చంపినా నీ న్యాయస్థానం ఒకటే శిక్ష విధిస్తుంది, అమలుపరుస్తుంది. ఇన్ని తెలిసిన నువ్వు నా గురించి సాక్షి చెప్పావంటే ఏమని కావాలా? ఎమ్మెల్యే గారు, మీరు నా కోసం నిరాహార దీక్ష చేస్తానని అసెంబ్లీ సాక్షిగా బల్లగుద్ది మరి వాదిస్తారా? చూడు ఎమ్మెల్యే, నేను తలుచుకుంటే నీ నియోజకవర్గాన్ని పట్టం చేయగలను. నీకు తెలుసో లేదు, నీ నియోజకవర్గంలో ఉన్న ఓట్ల కంటే నా చేతిలో తెచ్చిన వాళ్ళ ఓట్లే ఎక్కువ. మరి ఇన్ని తెలిసి నువ్వు నన్ను బంధించమని లేదా కాల్చి చంపమని కేంద్రం నుంచి సరిహద్దు దళాలు రప్పించిన నువ్వు నా కోసం నిరాహార దీక్ష చేస్తావా? నీకు చావంటే భయం లేదు. మరి నిన్ను నేనెందుకు చంపుతాను? ఈ మల్లుదరంటే శత్రువుల గుండెల్లో ముళ్ళు లాంటి వాడు. ఈ మల్లు పేరు చెప్తే అటు ప్రభుత్వాలు ఇటు ప్రజలు భయంతో కడగడ వణికి తెస్తారు. మిమ్మల్నంటే ఈ అడవిలోనే కాదు, ప్రపంచ మాఫియా గ్యాంగ్ లీడర్లందరికీ కళ్ళు కమ్మగా ఉంది. ముగ్గురిని చంపి అలిసిపోయినా ఏది నీ అందంతో నన్ను ఆనందపరచు.
శభాష్ దేశం తిరిగిన బొమ్మని నీ కోసం వచ్చిన బ్రహ్మని కాదనకు లేదనకు ఎగవి ఎగవి చేరని తపన తనివి తీరని కుబుసం విడిచిన నాగుని తూకే కొండవాగుని కాలాంతకుని నేనే జయవాంతకుని ఖబర్దార్ అందితే ముద్దని వదిలితే వడ్డని కై కందునేసుకో అందాలు దోచుకో పంజనే ఊపిరి నాలోన బోరుకి పొందుకి ఏదైనా సిద్ధమే నిరుదురలోనైనా ఓటమే ఎరుగను కలనైనా ఈ పొగరే నా మోజు నువ్వేగా నా రాజు పెదవి పెదవి చేరని తపన తనివి తీరని నే కుబుసం విడిచిన నాగుని తూకే కొండవాగుని కాలాంతకుని నేనే దేవాంతకుని హోషియార్ ఒళ్ళంత చలి చలి కళ్ళల్లో ఆకలి ఈడైన పోకిరి నీది ఈ రాత్రి ఒక రాత్రి ఎగలో మెదిలేను గుండెలో ఒకలే రగిలేను ఒంటరిగా చేతికి చిక్కాలి అసలు కథ అప్పుడే చెప్పాలి హై 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 ఎప్పుడెప్పుడు ఇంకెప్పుడు ఎప్పుడెప్పుడు ఇంకెప్పుడు పెదవి పెదవి చేరని తపన తనివి తీరని నే కుబుసం విడిచిన నాగుని తూకే కొండవాగుని కాలాంతకుని నేనే దేవాంతకుని ఖబర్దార్ ఏమండి పవన్ కుమార్ గారు, పవన్ కుమార్ గారు, ఏంటండి విశ్వామిత్రుడు మెనక్ కోసం ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్నట్టు ఎవరి కోసమో ఈ ఎదురు చూపులు? ఏం లేదండి, అయినా పాపం విశ్వామిత్రుడి కోసం ఇంద్రుడు మేనకను పంపి పుణ్యం కట్టుకున్నాడు. మరి ఈ పవన్ కుమార్ కోసం ఏ దేవుని పంపించి ఏ ఉత్తర కుమార్ పుణ్యం కట్టుకోవాలో ఏమో. అబ్బా, మిమ్మల్ని వర్ణించడానికి ఎవరో ఎందుకండి? మీరే మంచి అమ్మాయిని చూసి నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను అని చెప్పండి. మరి అంత అదృష్టం నాకు ఎక్కడదండి. అయ్యో, మీకేం తక్కువ అండి, మీరు అన్నిట్లో ఫస్ట్. రీడింగ్లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, ఆఖరికి ఆఖరికి
ఆటంలో కూడా ఫస్ట్. ఊరుకోండి మేడం, మరి నన్ను ఆకాశానికి ఎత్తివేస్తున్నారు. అబ్బా నిజమండి. ఎందుకంటే మీరు ఎవరితోనూ ఓపెన్గా మాట్లాడరు. ఎందుకు అంటే మీకు మొహమాటం ఎక్కువ. ఎందుకండి మొహమాటం? ఇప్పుడు నేనున్నాను. నాకు మీతో మాట్లాడడం అన్నా మీ స్నేహం అన్నా చాలా ఇష్టం. మీతో మాట్లాడుతుంటే నాకు ఎందుకో తెలియని సంతోషం కలుగుతుంది. దేవి, పవన్, ఐ లవ్ యూ. దేవి, నువ్వంటే నాకెందుకో తెలియని అనుభూతి. నిన్ను చూడాలని, చూస్తూ అలాగే ఉండిపోవాలని ఆశ. కానీ నువ్వేమంటావనే భయం. పవన్, నువ్వు ఈ కాలం స్టూడెంట్వి కాదు తెలుసా. పక్కన నీ కాలేజీ ఫ్రెండ్స్ని చూడు. అందమైన అమ్మాయి కనిపించగానే ఐ లవ్ యూ అని వెంట పడతారు. బట్ తమరు మాత్రం పుస్తకాల వెంట పడుతున్నారు. ఈ పుస్తకాల పురుగుని ఏ అమ్మాయి ప్రేమిస్తుంది? నాలాంటి తింగర్ది తప్ప. దేవి, నీవు నా గుండెలో వెళ్తున్న దేవతని. నీవు తోడుంటే ఎన్ని యుగాలైనా నీ కోసం ఎదురు చూస్తాను. ఐ లవ్ యూ పవన్, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ దేవి, ఐ లవ్ యూ. Cause I see your కోయిలమ్మ పాడుతున్నది, కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది. వేడి పెంచక ఏడిపించక ఇడు పంచి ఊరటించరాదా. అయితే పద ఓ సంపద తీర్చేదని బాధ. కోయిలమ్మ పాడుతున్నది, కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది. సున్నితాల సొంపులోన కన్ను చూపు జారి పడ్డదే. వదిలితే మరి దొరకదే ఈ చోటెంత బాగుంది. ఈడపద తీరేదెలా ఏ తోటి చెయ్యందే. కోయిలమ్మ పాడుతున్నది, కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది. లెక్క చెయ్య మాకు నువ్వు సిగ్గులెంత బుగ్గ నొక్కినా. అడగన ఒక బహుమతి నువ్వు చీపాడు అనుకుంటే. అడగకి ఎవరనుమతి చెలి తాడి తాడి పెద
గారు చెవండోయ్ పవన్ కుమార్ గారు ఎవరు? ఏంటండి మీరు పట్టపగలే ఇలా కలలు కూడా కంటున్నారా? అవును, ఇది నిజంగానే తీయని కళ. అబ్బో మీరు ఆటల్లో చదువుల్లో అన్నిట్లో ఫస్ట్ అనుకున్నాను, ఇలా పట్టపగలు కలలు కండంలో కూడా ఫస్ట్ అన్నమాట. అవును దేవి, ఆ కళలో ఒక దేవత కనిపించింది. ఎవరా దేవత? ఆ దేవత కనిపించింది కళలో, మరి ఇళ్ళలో గ్రహించాలి కదా. మీకేం తక్కువండి. నిజంగా మీరు అమ్మాయిని ప్రేమించబడ్డాం, ఆ అమ్మాయి చేసుకునే అదృష్టం తెలుసా? మరిక నేను వెళ్ళరానా? అవునండి, ఇలా నా ఫేవరెట్ సింగర్ది ప్రోగ్రామ్ ఉంది, నేను దానికి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఎప్పుడు, ఎక్కడ ఆ ప్రోగ్రామ్? ఈరోజు రాత్రికి నాగార్జున ఆడిటోరియంలో ది గ్రేట్ పాప్ సింగర్ రాజా, అతనికి నేను వీరాభిమాన్ని, అతన్ని ఎప్పటి నుంచో చూడాలని కలవాలనేది నా కోరిక. దానికి నేను నా ఫ్రెండ్స్ ఇవాళ ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. మీరు కూడా వస్తారా? నేనా? అయినా మీకు అంత తీరిక ఎక్కడుంటుందిలేండి, మీకెప్పుడో చదువు ధ్యాసే. సరేనండి, మరి ఇక నేను వెళ్ళిరానా? సరే దేవి, నేను నిన్ను ప్రేమించాలని నీతో ఎలా చెప్పాలి? నీవే నా కళల దేవతని నీతో ఎలా చెప్పాలి? నువ్వంటే నాకెందుకో వాళ్ళ మాలిన అభిమానం. నువ్వన్నట్లే ఈ కళ నిజమైతే ఆ అన్నిటికీ సమాధానం. వస్తా. ఈరోజు ఈ యొక్క ఆడిటోరియంలోకి పాప్ సింగర్ రాజాని ఈ స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చూస్తున్నాం. రాజా, నా గానంతో మీ అందరినీ ఆనందపరచగలనని నా నమ్మకం. ఒక పేద కళాకారుని సహాయంతో ఈ ఆడిటోరియంలో ఒక ప్రోగ్రాం ఇవ్వండి అని అడగటం కళా హృదయంతో అంగీకరించడం జరిగింది. ఇప్పుడు ఆ గానంతో పాటు మిస్ డిస్కో శాంతి తన వంపు సంపుల వయ్యారాలతో నాట్య విన్యాసాలతో మీ అందరినీ అలరించుకుంది. మిస్ డిస్కో శాంతి, కమ్ ఆన్. మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట, నీ పెదవిలో నా చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట. నీ నడుము మడత పడితే నే చెమట చుక్కనైతే ఆ మడతల్లో దూరి నేను చక్కిలి గింతలు పెట్టేస్తా. నా చిన్న చిమలన్నీ తీర్చారా బాలయ్య, కత్తి లాంటి నీ చూపుకు సలాం సలాం. సరిగమలు చల్లార్చారా బావయ్య, పత్తి లాంటి నా సోకు గులాం గులాం. నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట, నీ పెదవిలో నా చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట. కాస్త అందంగా కనిపిస్తే ఆగలేను అంటుంది నందమూరి నైజం. నువ్వు పూల కోక కడితే నే చిలిపి చోట ముడితే
చేష్టలన్నీ తాడి చెట్టెక్కిస్తే నా వడికొచ్చి వ్యధ తీర్చుకో బాలయ్య కోరమీస సింహానికి సలాం సలాం నా వడికొచ్చి కథ నేర్చుకో రయ్య పాలుగార ముగ్గలతో గులాం గులాం నీ కొప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట వచ్చి వచ్చి కోగిట్లో వచ్చేస్తా వచ్చి వాటంలో వాటేసుకో చెప్పి చెప్పి చీకట్లో చెప్పేస్తా చెప్పి ఆ గుట్టు విప్పేసుకో ఏంది సారు ఇలా ముద్దుల్లో ముంచేస్తే తడిసి మాపిడవుతుంది కన్ని జన్మ చెంచం ఆపై పోరు అలా ముద్దర్లే గుద్దేస్తే 7 జన్మలుంటుంది పేరు గుర్తు కొంచెం మా గున్న మావి తోట ఆ తోట పక్క తోట ఆ తోట నీళ్ళు కొంటే రాజు కవ్వేస్తుంటే నా సరిగమలు చల్లార్చవే గోపెమ్ము రే పల్లె రాధ కౌత గులాంగులా నా ఘుమఘుమల ఈడు చూడరా బాలయ్య నిన్ను గన్న మా మావకు సలాం సలాం నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట నీ పెదవిలో నా చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట నీ నడుము మడత పడితే నీ చెమట చుక్కనైతే ఆ మడతల్లో దూరి నేను చక్కిలి గింజలు పెట్టేస్తా నా చిమచిమలన్నీ తీర్చరా బాలయ్య కత్తి లాంటి నీ చూపుకు సలాం సలాం సా సరిగమలు చల్లార్చరా బావయ్య కత్తి లాంటి నా సోకు గులాం గులాం కంగ్రాచులేషన్స్ అండి రాజా గారు. నేను మీ అభిమాని. అచ్చా అవునండి, నాకు మీరన్నా మీరు పాడే పాటలన్నా చాలా అభిమానం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఇక్కడ కూడా ఏయ్ ఫన్నీగా ఏంటి ఇంతకు నీ పేరు అడగటం మర్చిపోయాను. నా పేరు దేవి. నైస్ వండర్ఫుల్ నేమ్. పేరుకు తగ్గ మరింత అందం. మరి ఇక నాకు సెలవు. అప్పుడైనా ప్రోగ్రామ్ అయిపోయి చాలాసేపు అయిపోయింది. ప్రేక్షకులు కూడా వెళ్ళిపోయారు. మరి నేను వెళ్ళరాను. ఓకే సారీ. బాయ్. సింగల్ నగరాలతో ఈ రాష్ట్రంలో సంబంధాలు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని కడగడలాడిస్తున్న మోసటి టైగర్ శివ ఏనుగు దంతాలు పులి చర్మాలు పట్టం చేసి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కడగడలాడిస్తున్న టైగర్ శివ. నమస్తే టైగర్ అన్న. ఎవడ్రా నువ్వు బద్మాష్? నేను నాగుని పెద్దన్న పంపించాడు. ఎవడ్రా నాకన్నా పెద్దన్న? ఈ చీకటి సామ్రాజ్యానికి నేనే తిరుగులేని పెద్దన్నను. ఆర్నాయుధాల నుండి మత్తుగుండి సామగ్రి వరకు తన అనుమతితోనే నడుస్తుంది ఈ మాఫియా సామ్రాజ్యానికి. మక్కుటం లేని కింగ్ ఆఫ్ కింగ్ ఈ టైగర్ శివ. ఇక్కడ నా అనుమతి లేదే ఊపిరి కూడా పెంచలేరు. అటువంటిది
నా ముందుకే వచ్చి అన్నాని సంబోధిస్తున్నావంటే శాంతించన్నా, శాంతించు. మా పెద్దన్న మలుదర పంపించాడు. అరే బచ్చా, అచ్చా అలా చెప్పు. ఈ భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద పట్టణాల్లో ఎక్కడైనా అల్లర్లు జరగాలన్నా, బాంబులు పేలాలన్నా ఈ టైగర్ శివ కనుసేగ చేయండి, ఏ పని జరగదు. ఈ టైగర్ శివ తలుచుకుంటే ప్రభుత్వాలు దిగిపోవాలి, ప్రజా జీవనం యావత్తు నా ముందు శివాలు గుట్టలో మిగిలిపోవాలి. ఇంతకి నువ్వు వచ్చిన పనేమిటి? మీరిచ్చిన ఆర్డర్ ప్రకారం సరుకు తెచ్చాం. మరి ఆ, నీ సరుకు సిద్ధంగానే ఉంది. ఇస్తే తీసుకుపోతాం. నీ స్థావరం వెనుక ఉత్తర వైపు మర్రి చెట్టు ఉందా? ఉంది. ఆ మర్రి చెట్టుకు 3 అడుగుల దూరంలో మీరు చంపి పడేసిన ఫారెస్ట్ ఆఫీసర్ సమాధి ఉందా? ఆ శవం విషయం మీకెలా? ఏ నాగు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. ఈ టైగర్ శివ తలుచుకుంటే ఎర్రగందంటూ ఏదీ లేదు. ఆ జితేందర్ సమాధి వైపు తవ్వితే అక్కడ దొరుకుతుంది నీ సరుకు. తెచ్చుకో. అలాగే అన్నా. ఏ నాగు, మీ అన్నతో చెప్పు, సరుకు కరెక్ట్ గా పంపిస్తే బ్యాలెన్స్ లేకుండా నా సరుకు పంపిస్తాను. ఈ విషయంలో ఏమైనా మార్పులు జరిగాయో నీ ఏరియాని ఒక్క దెబ్బతో బాష్పీపట్నం చేస్తాను. ఇంతకీ ఆ శవం విషయం నీకెలా తెలుసన్నా? అదేమిటి, ఎక్కడ పడితే ఎక్కడ, ఎప్పుడు పడితే ఎప్పుడు ఈ టైగర్ అవతరించి అనుకున్న పని అనుకున్నట్లుగా జరిపించడం ఈ టైగర్ శివకు అలవాటు. అందుకోసం ఎంతటి మానవమైన సృష్టించగలడు. అన్నా, నిన్ను మా అన్న ఒకసారి కలవమని చెప్పాడు. నెల రోజుల వరకు నా డైరీలో ఖాళీ లేవని చెప్పు. వీలుంటే తప్పకుండా కలుస్తాను. నేను ఈరోజు అరబ్ కంట్రీస్ వెళ్తున్నాను. ఇక నువ్వు వెళ్ళవచ్చు. అలాగే అన్నా. బేబీ కమాన్. వాహ్ వారే వాహ్, నీ ఎదురెత్తులు చూస్తుంటే నాలో నిషా ఎక్కుతుంది. ఆ బ్రహ్మ గొప్ప రసికుడే, ఎందుకంటే నీలాంటి అప్సరసలను నా వాడి కోసం ఈ భూమి దగ్గర రికమెండ్ చేసి మరీ పంపించాడు. కమాన్, నీ ఆనంద గులికల్లో నన్ను ఆనందపరచు. బంపరు సోకున్నదేలే కన్యాకుమారి. ఓ పైట వయారి ఆట మయూరి జంట షికారి చల్లమరి.
బాణాలు అవి మన్మథ బంతికి దాణాలు. నా మామ చిలక నీ ప్రేమ మొలక ముక్కేసే ముంగిళ్ళల్లో ఇడువక చెరని ఆడహద్దు దాటని. కన్ని పూత రేకు మేత పెట్టు కన్ను కొట్టి వెన్ను తట్టు పాల పొంగు మీగడందుకుందాములే కాటుకుపోరా నీటుకుమారా నా పొలి మేరా నీ కసి తీరా. నీ బంపరు సోకున్నదిలే కన్యాకుమారి బంతుల రేకు నీదేలే కుర్ర కుమారా. ఓ పైట వయారి ఆట మయూరి జంట షికారి చెల్లమ్మరి పక్కకురారా చక్కని వీరా కండుకు పోరా కిండుకు మారా. ఎంకన్నతి పొద్దు ముహూర్తంలో పూల జడ ఎత్తుతుంటే పుస్తే నువ్వు గడుతుంటే ఏ కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడ బుద్ధైతాంది రాజిగో మాట్లాడ బుద్ధైతాంది రాజిగో. చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజిగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజిగో. అంటుండే మస్తుందే ఓ పిల్లో లోపు తన్నుకు వస్తుందే కన్నుల్లో భూమి పూజ చేసుకుంటే బుక్కల్లో గొప్ప తోడు కట్టుకుంటే కోవిల్లో. నిన్ను చూస్తే నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది. నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది. నా బట్టడంత నడుమొంపుల్లో ఉంగరాలో బొంగరాలో నీ సుప్పు తాడి సుత్తి తిరగాలో గింగిరాలో. ఆ చాటు మీద వాలి పూగాలే ఉయ్యాలో చంపాలో నొప్పు చెమట చుక్కలు లెక్క పెట్టాలే ఇయ్యాలో. రోజు మార్చాలిరా చేతి గాజులు నొలి మూలాలిరా సన్న జాజులు. పట్టుబట్టినట్టు చేస్తే తప్పులు పట్టే మంచంకే పుట్టే నొప్పులు. నిన్ను చూస్తే నిన్ను చూస్తే ఎట్లా ఉంటుంది గుండె గట్టిగా నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది. ఏయ్! ప్రేమిళ్ళు పోసుకొని తిరగాలో అట్టింట్లో పుట్టింట్లో కబల పిల్లలు ఎత్తుకోవాలో నట్టింట్లో. ఎన్ని ఏళ్ళు గాని సంటిపోరండే ఓ పిల్లో నీ ఒళ్ళో నీ గొంతు పట్టుకొని ఉంటాలే నువ్వెల్లో. నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు ఏ తప్పుతూ ఉంటా మసాలు. అయితే నిద్రలో మానేసి తెల్లాలు ఇంకా చెత్తర్లో చేద్దామే తిరణాలు. నిన్ను చూస్తే నిన్ను చూస్తే నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది.